మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మార్చిలో డిఎస్సి ఎన్నికల కోడ్ ముగియగానే ప్రక్రియ ప్రారంభం. చాలాసార్లు విన్న ఇలాంటి మాటని అని అనుకొని ఉంటారు. మీరు అలాగే ఉంటే మీ జాబ్కి చాలా దూరంలో మీరు ఆగిపోతారు. ఖచ్చితంగా చెప్పగలం. ఒక తల్లి తల్లి లేనివాడికే తల్లి విలువ తెలుస్తుంది. తండ్రి లేనివాడికే తండ్రి విలువ తెలుస్తుంది. అలాగే ఒక ఉద్యోగం విలువ ఉద్యోగానికి కాస్తంత దూరంలో ఒక మార్కు దూరంలో ఉన్నవాడికే ఉద్యోగం యొక్క విలువ తెలుస్తుంది. మరి ఆ జాబితాలో మీరు పేరు ఉంటే ఈ ఈ యొక్క మార్చిలో డిఎస్సి అనే ఈ కొటేషన్ని తేలిగ్గా తీసుకోండి. చాలాసార్లు విన్నాము అని పక్క వాళ్ళ మాటలను వింటూ మీరు మోసపోవద్దు. మీ ఎదుర మిగతా అందరి వ్యక్తులు కూడా ఆ విధంగానే అంటారు. మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంటారు. కానీ వాళ్ళు చేయాల్సినటువంటి ప్రిపరేషన్ని చేస్తూ ఉంటారు. విజయవంతులు ఎవరో కూడా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేసిన దాఖలాలు లేవు విజయవంతమైన వారు. మరి అదేవిధంగా మరి మార్చిలో డిఎస్సి అంటూ ఎన్నికలు కూడా ముగియగానే ప్రక్రియ ప్రారంభిస్తారని, బడులు తెరిచే సమయానికి పోస్టులు భర్తీ చేస్తామని, టీచర్ల బదిలీ కోసం ట్రాన్స్ఫర్ యాక్ట్ను కూడా తీసుకొచ్చినట్లు మంత్రి లోకేష్ తెలియజేయడం జరిగిందండి. మరి వెనకాల టీచర్ ట్రాన్స్ఫర్స్ గురించి ఆగమేఘాల మీద అయితే ఫైళ్ళు అయితే కదులుతున్నాయండి. అదేవిధంగా ఎన్ని రకాల బడులు, ఫౌండేషన్ మిడిల్ స్కూలు, ఆదర్శ మోడల్ స్కూళ్ళు ఏ విధంగా కొన్ని కేటగిరీ చేస్తే వాళ్ళ మీద మల్లగుల్లాలు పడుతున్నారు. ఎన్ని పోస్టులు ఉన్నాయని. వెనకాల ప్రిపరేషన్ అయితే మాత్రం చాలా వేగంగా జరుగుతుంది. కానీ మనం మాత్రం నీరెత్తినట్లు ఉంటున్నాం. జరిగినప్పుడు చూద్దాం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాము అంటూనే మనం కాలాన్ని వెళ్ళదీస్తున్నాము. మరి ఈ కాల వెళ్ళదీతకి మాత్రం ఖచ్చితంగా మూల్యం అయితే చెల్లించుకోవాలండి. మరి వాళ్ళు చాలా విధి విధానాల్లో ఉన్నారు. జూన్ కల్లా ఉపాధ్యాయులు భర్తీ చేస్తున్నట్టు తెలియజేశారు. మరి టీచర్ల బదిలీల వెనకాల కూడా పారదర్శకతను పాటిస్తూ మరి ఈ ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా ఉపాధ్యాయ సంఘాలతో నిర్ణయించి మరి ప్రతి శుక్రవారం కూడా ఉపాధ్యాయ సంఘాలతో చర్చాగోష్ఠి జరిపి దానిలో సాధ్యాసాధ్యాలను పరిశీలన చేసుకొని ఒక విధి విధానాలతో కూడినటువంటి ముందుగా వెళ్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు 117 జీవో రద్దు చేయకపోయినా అత్యంత ఘోరంగా పాఠశాలల మూసివేతకు కారణం అవుతున్నారు. మరి అదేవిధంగా వాట్సాప్ గవర్నర్ని తీసుకొచ్చాము. ఈ విధంగా చాలా విధి విధానాలతో నిన్న లోకేష్ గారు చెప్పడం అయితే జరిగిందండి. తప్పనిసరిగా మరి కోడ్ ముగియగానే మరి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మరి మొన్నటి వరకు సార్ ఎస్సీ వర్గీకరణ అన్నారు. ఇప్పుడు కోడ్ ముగియగానే ఎలా డిఎస్సి పెడతారంటే మరి అటువైపు ఎస్సీ వర్గీకరణ ఉన్నటువంటి కాల సమయం, కోడ్ రెండూ కూడా ఒకేసారి ముగుస్తున్నాయండి. అందువల్ల కోడ్ ముగియగానే డిఎస్సి ప్రక్రియను ప్రారంభిస్తారు. మార్చిలో నియామక ప్రక్రియ అంటే నోటిఫికేషన్ అయితే ఆరంభమవుతుంది. మరి ఇది గుర్తుపెట్టుకోండి. మీరు స్కూల్ తెరిచే నాటికి మరి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కష్టపడిన కష్టాన్నంతా కూడా ఈ 5 నెలలు 6 నెలలు పడండి చాలు. మీ యొక్క భవిష్యత్తులో తల ఎత్తుకొని తిరిగేటట్లు మీకు తోడుగా మేము కూడా ఉంటాము. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి మంచి రోజులు రావాలని మీరు ఇలా నిర్లిప్తతో ఉండకుండా ఆశావాద దృక్పథంతో మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్ తోడుగా మా ప్రిపరేషన్ తోడుగా ఉంటుందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.